మామీ మలిదా తినాలనిపిస్తుంది మామీ. మళ్ళీదానా ఇప్పుడా? ఇప్పుడే మామీ తినాలనిపిస్తుంది. ఇప్పుడెక్కడ చేస్తా అక్సా? అప్పుడాలు అవన్నీ ఎండబట్టాలిగా, ఆరాలి. ఏదో ఒకటి చేయండి మామీ, ఇప్పుడైతే తినాలనిపిస్తుంది నాకు. హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం. ఇప్పటికిప్పుడు మా కోడలికి మలిదా కావాలంట. ఏం చేయాలి, ఎలాగైనా చేద్దాం అనేసి స్టార్ట్ చేస్తున్నా. చూడండి మీరు కూడా. గోధుమ పిండి, పిండిలో సరిపడేంత సాల్ట్, కలుపుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. మలిదాని మా ఫ్రెండ్స్ అందరూ అసలు నాకు గుర్తు రావటానికి కారణమే మా ఫ్రెండ్స్ మామీ. ఏమంటున్నారు తెలుసా మామీ? మీ పెళ్లిళ్ళ పౌడర్ ఉండిద్ది కదా, మీ పెళ్లిళ్ళ పౌడర్ ఉండిద్ది కదా అనేసి అంటారు. వాళ్ళకి మలిదా అని కూడా తెలియదు. మలిదా అంటే మళ్ళీ మన సబ్స్క్రైబర్ లేదా అనుకుంటారు. మలిదా అంటే మా పెళ్లిలో ఫస్ట్ స్టార్టింగ్ పసుపు చేస్తారు కదా, ఆ పసుపులో అందరికి పంచుతారన్నమాట. ఆకు వక్క ఈ మలిదా ప్యాకెట్. ఇది లేని వాళ్ళు ఎన్ని ఖర్జూరమా? ఇవి లేనోళ్ళు లడ్డూలు పంచుతారు. మా ఫ్రెండ్ అప్పుడు నా పెళ్లికి వచ్చింది కదా మామీ, అంటే మాకు తెలీదు, హిందూస్ లో ఇది తెలీదు కదా, ఇది మలిదా ఉండిద్ది, అది పొడిలా ఉండిద్ది అని. నాకు పెట్టేసి మీరు వెళ్ళాక మిగిలిన పౌడర్ ఉండిద్దా, మా వాళ్ళు తిని బాగుంది, ఇది బాగుంది బాగుంది పౌడర్ అనేసి అన్నారు. అప్పటికి మలిదా అని తెలియదు. అది అప్పటి నుంచి పట్టుకుంది. నీ పెళ్లిలో వచ్చిన పౌడర్ తేవా, నీ పెళ్లిలో ఇచ్చిన పౌడర్ తేవా, నాకు కొంచెం పెట్టు, ఈసారి చేసుకుంటే నాకు పెట్టు అని. మొన్న మీరు చేసినప్పుడు మిగలలేదు, అప్పుడు కూడా అడిగింది కానీ అప్పుడు మిగలలే. ఇది ఫస్ట్ టైం కాదు ఫ్రెండ్, రెండోసారి ఇది. ఒకసారి చేసా అడిగితే, మళ్ళా తినాలనిపిస్తుందంట, మళ్ళీ చేయమని. అది ఇప్పటికిప్పుడే తినాలనిపిస్తుంది. తినాలనిపించినప్పుడు తినేయాలి. మనోడు కావాలంటున్నాడు. మనోడే రాదు మరి. 2 సార్లు అమ్మా, ఇది 2వ సారి. లాస్ట్ టైం చేసినప్పుడు నేను అంతగా ప్రాసెస్ చూడాల, ఇప్పుడు నేను చూస్తున్నా, మీకు కూడా చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. దీన్ని మనం చిన్న చిన్న వంటలు చేసుకోవాలన్నమాట, చిన్న అప్పడాల పిండి లాగా. నేను ఇప్పుడే చూస్తున్నాను, ఎందుకంటే ఫ్యూచర్లో మా బుడ్డలో బుడదో అడిగితే మేము అప్పుడు చెయ్యాలి. మా ఇళ్లలో ఉంది ఫ్రెండ్స్, ప్రతి పెళ్లికి మలిదా చేయాల్సిందే కంపల్సరీ. 5 కేజీలు 10 కేజీలు అలా చేస్తాం మేము. మా పెళ్లిలో ఎలా చేశారు మామీ? 5 కేజీలు అంటే 5 కేజీలు మా ఆడపడుచులు వాళ్ళందరినీ పిలిచి అందరు కలిసి చేస్తే అయ్యింది. నేను ఇప్పుడు చూడాలన్నమాట. లాస్ట్ టైం మా అత్తగారు చేశారు కానీ మా మామీ, నేను చూడలేదు అప్పుడు, జస్ట్ తినే టయానికి వచ్చి తినేసి వెళ్ళిపోయా. ఇప్పుడు చూసి నేర్చుకోవాలి, నాకు తెలీదు, నాకు క్యూరియాసిటీగానే ఉంది. మళ్ళీ మీరు ముస్లిమే కదా నీకు తెలియదని మీరు అడగండి, నేను హిందూ అమ్మాయిని, మా లవ్ మ్యారేజ్. సో మా ఆయన ముస్లిం, నేను హిందూ అనమాట. మా అత్తగారు ఒప్పుకున్న తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఏమామి అంతే, ఇష్టపడ్డారు వాళ్ళకి కూడా కొంచెం ఒప్పించి ఇష్టపడి చేయించుకొని వచ్చాను. ఎందుకంటే మా ఇంటికి వచ్చే అమ్మాయి కాబట్టి మాలో కలిసిద్ది అనేసి మేము ఓకే అన్నాం అనమాట. అది ఫ్రెండ్స్ మ్యాటర్. మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేయకండి, ఏ నీకు రాదా, నువ్వు హిందీలో మాట్లాడలేదే అనకండి. నేర్చుకోమంటున్నా ఫ్రెండ్స్, హిందీ నేర్చుకో, మా భాష నేర్చుకో అంటే నేర్చుకుంటా మామి అనేసి సిక్లేతి మామి తెస్తుంది. ఇంకా సిక్లేతి మామి, సిగ్గులో జల్దీ సిగ్గులో मेरा बच्चा बैठ कुछ सीख लेते। मेरा बच्चा आने से पहले सीख लेना। बच्चे से क्या बात करेगी? हिंदी बात करेगी। ఇవి ఇప్పుడు చపాతీలా ఫ్రెండ్స్? ఇప్పుడు పొడి పిండి తీసుకొని సన్నగా కొంచెం, సన్నగా అంటే నేను చేసే పూరిలాగా మన సబ్స్క్రైబర్లు పలుసగా అనమాట, పలుసగా అప్పడలాగా ఒత్తుకోవాలి. వేసిన తర్వాత
ఎండలో ఎండబెడితే బాగా అప్పుడల్లా తయారవుతుంది. కాకపోతే ఈ ఆరాలన్నమాట. ఆడితే గాని మనకి అప్పుడల్లాగా కరకర రావు నూనెలో వేపితే. మరి ఇప్పుడు అనలేదుగా మమ్మీ, ఏం చేద్దాం? పెనం మీద కలిసిద్దామా? ఎలాగో చేద్దాం. మామూలుగా ఒకవేళ ఎండలేదు, వర్షాకాలం వచ్చినప్పుడు అలాగే మమ్మీ, అప్పుడు తినాలనిపిస్తే ఇప్పుడు ఫ్యాన్ కింద ఎండబెట్టాలి, ఆరబెట్టాలి. మామూలుగా పెనం మీద కానీ పొయ్యి మీద కానీ లో హీట్ లో డ్రై చేస్తే అలా చేయకూడదు. ఓ, ఇప్పుడు ఇవి ఆరాలంటే ఎంత టైం పట్టచ్చు? నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడు చెప్తే అయ్యే పనులు కావు ఇవి. అప్పడాలి కొంచెం డై పట్టిద్ది. కొంచెం ముందన్నా చెప్తే, పొద్దున్న చెప్తే చేసేవాళ్ళం. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది మమ్మీ. ఇవి ఇప్పుడు మళ్ళీ ఆడడానికి ఎంత టైం పడతాయి మమ్మీ? గంట పట్టిద్ది. ఒకసారి ఫ్యాన్ కింద పెట్టి కొంచెం దగ్గరగా పెట్టి ఆరనిస్తే, ఎందుకంటే పలసగా చేస్తున్నాం కదా మనం, తొందరగానే ఆరిపోతుంది. ఆరిన తర్వాత నూనెలో వేపుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అంత టైం ఆరేదాకా మీకు వీడియో పెట్టాలంటే కష్టం కాబట్టి ఇవన్నీ ఇలాగా చపాతీలు అదే ఎలా అంటే అప్పడల్లాగా రుద్దేసుకొని డ్రై అయిపోయాక చూపిస్తా. అంటే అంతసేపు వీడియో రాదు కదా, సో డ్రై అయిపోయాక చూపిస్తా మీకు. మా మామి తెలివి చూస్తారా ఫ్రెండ్స్, డ్రైయర్తో ఆరబెట్టేస్తున్నాడు. మామి అర్జెంటుగా కావాలి అంటే. మామి మీ తెలివికి జోహార్. అమ్మ, ఈ సౌండ్లు వినపడదేమో మాట. మా మామి తెలివి మామూలు తెలివి కాదు. సో డ్రైయర్ తో కూడా మా మామి ఆరబెట్టేశారు అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మా మామి హెయిర్ డ్రైయర్ తో వీటిని పచ్చికొన్న అప్పడాలని కాస్త ఎండిపోయేలా చేశారు. ఎండతో సంబంధం లేదు, మన దగ్గర తెలియదు. ఇవి కూడా ఇలాగా ఎన్ని కావాలంటే అని చేశారు. నెక్స్ట్ కళాయి పెట్టారు, ఆన్ చేశారు, ఆయిల్ పోస్తున్నారు. ఇప్పుడు సో నూనె కూడా వేడెక్కిపోయి బుడగలు వచ్చేస్తాయి. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. అప్పుడల్లానే ఎగుతున్నాయి ఇవి కూడా. పూరిలా పొంగుతాయి అనుకున్నా, పలసగా చేసాం కాబట్టి అప్పుడల్లా వస్తున్నాయి మామి. గోల్డెన్ కలర్ లోకి వచ్చింది ఇది. ఇలా వేపేసుకోవాలి అన్ని మమ్మీ. ఇవన్నీ ఇలా వేపేసుకొని తర్వాత దంచాలి, కొంచెం ముక్కలు చేయాలన్నమాట. ఓకే ఓకే. మా మామి నుంచొని వండుతున్నారు ఫ్రెండ్స్, నా వల్ల కాక నేను కూర్చున్నా. ఎందుకంటే ఎక్కువసేపు నుంచోలేకపోతున్నా, పావుడికి పని పెట్టేస్తున్నా. వా మామి, కాళ్ళు ఎప్పుడు రావట్లేదు మామి. కాళ్ళు నొప్పులు వస్తున్నాయని కూర్చుంటే అలాగే ఇద్ది. అమ్మా చూడండి ఫ్రెండ్స్, మా మామికి కాళ్ళ నొప్పులు వస్తున్నా కోడల మీద ప్రేమతో ఎంత ప్రేమగా మలిదా చేస్తున్నారు. మీకు కూడా ఉన్నారా ఇలాంటి అత్తగారులు? ఉంటే కామెంట్ చేయండి. మా అత్తగారు బంగారు. అమ్మ మళ్ళీ మీరు పొగిడేస్తున్నాను అనేసి అనుకోకండి, నిజం రియాలిటీ. ఎప్పుడు ఏదో అడిగినా సరే లేదు కుదరదు అని కాకుండా చేస్తా అనేసి అంటారు. చెప్పు, ఇంకేం కావాలి చెప్పి, ఇంకేం తినాలనిపిస్తుంది అది కూడా చెప్పు, చేసేస్తా. ప్రస్తుతానికైతే ఇదే మామి, ఇంకేమైనా ఉంటే చెప్తలేండి. అన్నీ ఏపుతున్నారమ్మా ఇలాగా. మీ పెళ్లిలో పౌడర్ అనేసి అడుగుతున్నారు మమ్మల్ని. చాలా మందికి అదే తెలుసు మామి, పెళ్లి పౌడరు. మలిదా అంటే ఏంటో అనుకుంటారు. అంటే నేను కూడా ఫస్ట్ నాకు తెలియదుగా. ఏం తెలియదు కదా, మాలో అయితే మలిదా కంపల్సరీ ఉండాల్సింది. కాకపోతే కొంతమంది చేసుకోలేక లడ్లు పనిచేస్తారు.
మా ఇళ్ళల్లో 10 కిలో దాకా చేయాల్సిందే మా ఇళ్ళల్లో అయితే. మా పెళ్ళిలో కూడా తెచ్చారు పసుపు రోజు, ఫస్ట్ టైం తిన్నాం అనమాట అప్పుడు దాకా. తెచ్చి నాకు గోరింటాకు గాజులు వేసి ఇది పెడుతున్నారు. నేనేమో అప్పుడు దాకా నిద్రపోయి అప్పుడే లేచాను అనమాట. ఒకసారిగా తినేసరికి మొత్తం నోట్లో అంతా అతుక్కుపోయింది. తర్వాత మార్నింగ్ లేచి బ్రష్ చేశాక తింటాం కదా, అప్పుడు తింటే బాగుందనమాట. నేను మళ్ళీ రెండోసారి తిన్నాను లేదు, పెళ్ళి అయిపోయాక అత్తగారింటికి వచ్చేసాను. అత్తగారింటికి వచ్చాక తిన్నా మళ్ళీ మా పుట్టి. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. మళ్ళీ అప్పుడు దాకా మీకు కూడా బోర్ కొట్టిద్దిగా. అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తా. ఈ లోపల మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ పట్ల పంపిస్తాం. మా అప్పడాలన్నీ ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్. ముందు ముక్కలు చేసుకోవాలి. అమ్మో, కిచెన్ లో నైట్ టైం అయినా సరే చెమటలు పట్టేస్తున్నాయి. పగల టైం రావాలంటే కిచెన్ లోకి ఎండ వేడి గాలి, ఇద్దరు పొయ్యి వేడి, ఇటేమో ఇది గాలి వేడిగా. అన్ని నైట్ టైం అయిపోతున్నాయి. నాకు అన్ని నైట్ టైమే గుర్తొస్తున్నాయి అనుకోండి. సెకండ్ ఈ సమ్మర్ లో కిచెన్ లోకి రావాలంటే కిచెన్ లో ఏసీ లేకపోతే ఫ్యాన్ పెట్టించుకోవాలి. ఇలా మొత్తం పౌడర్ చేసేయాలన్నమాట. సో మొత్తం ముక్కలు చేసుకోవాలన్నమాట. ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మ్యాజిక్ చేస్తారు మా మామీ, చూడండి. ఇలా పౌడర్ అయిపోయాక ఇలా చేసుకోవాలి కొంచెం మెత్తగా. ఇంకా అప్పడాలు కాల్చుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా తిప్పుకొని తర్వాత పంచదార కలుపుకోవాలి. పంచదార బదులు బెల్లం, బెల్లం పంచదారతోనే. బెల్లంతో నిల్వ ఉండదా లేకపోతే దీని టేస్ట్ సెట్ అవ్వదా? దీనికి పంచదారే కరెక్ట్, బెల్లంతో కుదరదు. అవునులేండి, వేడికి కావాలంటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపడి వేసుకోండి. అయితే మళ్ళీ ఓన్లీ పందర్ వరకే, నాట్ హెల్తీ రెసిపీ. మీకు కావాలంటే పందరితోనే తినండి. ఇదేంటిది మామీ? యాలకుల పొడి. ఇలాచీ వాసన వస్తుంది. ఇలాచి. ఇంతేనా మామీ? అంతే. మళ్ళీ రెడీ. అడిగిన మళ్ళీ రెడీ. వావ్, మై ఫేవరెట్ ఆఫ్టర్ మ్యారేజ్. ఏది మామీ ఎలా ఉంది? పెట్టండి. ఎలా ఉందో మామీ? బాగుంది, బాగా వచ్చింది. ఉప్పు షుగర్ సరిపోయింది, సూపర్ ఉంది. తినేయండి అమ్మ కొడుకులు ఇద్దరు. థ్యాంక్ యూ మామీ. మీరు కూడా ఒక స్పూన్ తినండి. నేను పెడతా. మా మామీ నా కోసం కష్టపడి చేశారు మా అత్తగారు. కలర్ఫుల్గా యమ్మీ యమ్మీ. సూపర్. ఇదిగోండి, మీరు లైక్ చేస్తే మీకు కూడా కొంచెం పార్సిల్ పంపిస్తాం. లైక్ చేసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి కింద, మేము చూసి మీకు పార్సిల్ పంపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.